బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహించిన ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించారు. జూనియర్ ఎన్టీఆర్ ను దూషిస్తున్నటువంటి ఆడియో కాల్స్ వైరల్ కావడంతో ఎమ్మెల్యే బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కార్యాలయానికి చేరుకున్న పోలీసులు అభిమానులను అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఎమ్మెల్యే ఆఫీసు ముందు అభిమానులు బైఠాయించారు. తన కట్టె కాలే వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని ఎన్టీఆర్ గతంలో చెప్పారని, టీడీపీకి ఎప్పుడు అవసరం వచ్చినా పని చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు అలా ఎందుకు దూషించారని వారు డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. దీంతో ఆగ్రహించినటువంటి ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే కార్యాలయానికి ముట్టడించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ని దూషిస్తున్నటువంటి ఆడియో కాల్స్ వైరల్ కావడంతో ఎమ్మెల్యే బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే కార్యాలయానికి చేరుకున్నటువంటి పోలీసులు అభిమానులను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఎమ్మెల్యే ఆఫీసు ముందు అభిమానులు బైఠాయించారు. తన కట్టె కాలే వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని ఎన్టీఆర్ గతంలోనే చెప్పారని, అయితే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అవసరం వచ్చినా పని చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు ఎందుకు అలా దూషించారో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్? మనల్ని మాట్లాడారా? రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళే అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు. మనం ఆ రోజు మాట్లాడేది అయితే ఇయ్యలేదు. శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. గలాట జరిగింది. వాడితే ఈయననేది ఇయ్యలేదన్నా. ఎవరు ఇచ్చినారు? ఇప్పుడు త్రివేణిను గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది. నాకు పర్మిషన్ లేవు. పర్మిషన్ లేవు. పర్మిషన్ లేవు. ఆపిస్తున్నా మనకినా జూనియర్ గానే ఆపిస్తున్నాడు. ఎందుకు కానీ మనకి నాకే నాకు అవసరమే కదా. అవసరమే లోకేష్ ఎట్లు పెట్టుకుంటా మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా నువ్వు చెప్పినట్లు. ఎట్లా ఇప్పిస్తారో నువ్వు? నేను చేయించాకనా స్టెరాయిడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టెరాయిడ్ సినిమా వేస్తున్నారు. పర్మిషన్ లేదు కదా. ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కానా మామూలు నేను సినిమాకి పోయేవాడిని. ఆడదు సినిమా ఆడదు. సినిమా ఆడదు. నేనెవరు నేర్పించేది? సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుంది. లోకేష్ గురించి మాట్లాడతాడా? సార్ గురించి మాట్లాడతాడు. సినిమా ఆడదు. ఆడదు సినిమా. ఓకేనా? ఆడ సినిమా మనమేం చేస్తాను. ఆడకపోతే ఆడకపోలేదు. ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? ఇప్పుడు మనమేం దాంట్లో ఏం లేదు. మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏం నన్ను అట్లా చెప్తాను. నాకు తెలియదన్నా. ఆడదు ఆడదు సినిమా ఆడదు. సార్ గురించి మాట్లాడతాడా? చెప్పుకో. సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఆడదు. గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా. ఎందుకు మనకెంతేంది? లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటావా ఏంది? మనకేంది? ఆడు సినిమా. సినిమా ఆడదు. పంపించా. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో
నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నాకు నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడే నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణగా కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం. మిత్రుడు అనంతపురం జిల్లా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసినటువంటి కామెంట్స్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా దీంతో ఆగ్రహించినటువంటి అభిమానులు మాత్రం ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే పోలీసులు అక్కడ రంగ ప్రవేశం చేయడంతో అభిమానులు ఎక్కడికక్కడ అడ్డుకోవడం జరిగింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అనంతపురం నుంచి మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, మొత్తం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎమ్మెల్యే మాత్రం ఆ వీడియో నాకు సంబంధించింది కాదు అనేటువంటి కామెంట్స్ చేస్తున్నారు. మరి దాంట్లో ఉన్నటువంటి వాయిస్ ఎవరిది? దానికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వాలి, చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఈరోజు ఉదయం నుంచి కూడా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆ ఎన్టీఆర్ సినిమా వాక్ 2 థియేటర్ లో ఎలా ఆడుతుంది అని చెప్తున్న ఆడియో పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఆడియోలో మాట్లాడింది తన కాదు, గత కొంతకాలంగా అనంతపురం నియోజకవర్గంలో తనపైన రాజకీయ కుట్ర జరుగుతుంది. ఇందులో భాగంగానే ఆ ఆడియోని మార్పింగ్ చేసి రిలీజ్ చేశారు. అయితే దాంట్లో స్పష్టంగా చెప్పారు, నేను ఆడియోని మాట్లాడలేదు, కొంతమంది మాత్రమే ఆడియోని వైరల్ చేశారని చెప్తున్నారు. అయితే ఈ ఆడియోకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ కావడంతో పెద్ద ఎత్తున అనంతపురం అర్బన్ నియోజకవర్గం టీడీపీ కార్యాలయం వద్ద, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అయితే నిరసన కార్యక్రమం కూడా చేపట్టారు. ఎన్టీఆర్ కి తప్పకుండా ఎన్టీఆర్ కి దగ్గుపాటి ప్రసాద్ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని, అయితే ఇలా ఎన్టీఆర్ టీడీపీ కట్టకాలంతకు టీడీపీలో ఉంటాయని చెప్పిన వ్యక్తిని ఎలా మాట్లాడతారు? అయితే ఫ్యామిలీ విషయాలు ఏంటన్నా కూడా ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ ఎలా ఈ విధంగా మాట్లాడతారని చెప్పేసి కూడా ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి కూడా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆడియోలో తాను కాదు మాట్లాడిందని చెప్పేసి కూడా ఘంటాపరంగా చెప్తున్న పరిస్థితి. అయితే ఆడియోలో తాను మాట్లాడినట్లు ఎవరో క్రియేట్ చేశారని, దీనికి సంబంధించి కూడా ఎస్పీకి, జిల్లా ఎస్పీకి ఇప్పటికే ఫిర్యాదు చేశారని, దాంట్లో ఎవరైతే ఆడియోని మాట్లాడించి వైరల్ చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పారు. అయితే ఆడియోలో తన మాట్లాడినట్టు వస్తుంది కాబట్టి తనకు సంబంధం లేకపోయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ కు అలాగే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు తాను క్షమాపణ చెప్తున్నట్లు కూడా ఒక వీడియోని అయితే విడుదల చేశారు. గతంలో కూడా ఎన్టీఆర్ బాలకృష్ణ సినిమాలు అంటే నాకు ఎంతో ఇష్టమని, వాళ్ళ అభిమానిగా చూసి వాళ్ళ సినిమాలు చూసి పెరిగాయని, అలాగే ఎన్టీఆర్ సినిమాలు బాలకృష్ణ సినిమాలు ఎప్పుడు వచ్చినా కూడా థియేటర్ లో సందడి చేసే వ్యక్తుల్లో నేను ఒక్కటని చెప్పారు. అయితే రాజకీయ కుట్ర కోణంలోనే ఈ రోజు తన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధమైన చర్యలకు కొంతమంది పాల్పడుతున్నారని చెప్పేసి దగ్గుపాటి ప్రసాద్ మనకి వెల్లడిస్తున్నారు. రాజకీయంగా కుట్ర కోణం అంటున్నారు. నియోజకవర్గానికి సంబంధించి సొంత పార్టీ నేతలకు సంబంధించి తన ఇమేజ్ ని డ్యామేజ్ చేసేటువంటి పరిస్థితి కూడా వచ్చిందనేటువంటి వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? ఎవరు సంబంధించినటువంటి అసంతృప్తి ఏమైనా వెళ్ళగక్కేటువంటి పరిస్థితి కనబడుతుందా? గత కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి కూడా, అయితే గతంలో మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి అనంతపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉండేవారు. అయితే గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో అనూహ్యంగా కూడా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వర వచ్చారు. గత 15 రోజులుగా కూడా అనంతపురం నియోజకవర్గంలో ఇటు వైకుంఠం ప్రభాకర్ చౌదరి అలాగే దగ్గుపాటి వెంకటేశ్వర వద్ద పెద్ద మాటల యుద్ధమే కొనసాగుతుంది. అయితే అవినీతి అక్రమాలను బయట పెడతా అని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరీ బహిరంగంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన గత ఎమ్మెల్యే కూడా స్పందిస్తూ
తాను అక్రమాలు చేయలేదని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రెస్ మీట్లు పెట్టి కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఈ గత 15 రోజులుగా అనంతపురంలో ఇద్దరి మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ రోజు ఈ ఆడియో రిలీజ్ అవడంతోనే కొంతమంది కుట్ర పని తన మీద దుష్ప్రచారం చేస్తారని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్నారు. అయితే అనంతపురం నియోజకవర్గంలో గత కొంతకాలంగా రాజకీయ వారైతే కొనసాగుతుంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.